హలో. హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. చెప్పండి. నా పేరు మధు. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి. చెప్పండి మధు గారు. సార్ గతంలో ఒకసారి పోస్ట్ చేశారు మ్యామ్. ఏంటిదంటే పులిని తప్పించుకోవడం పిరికితనం కాదు, జీవితం అని చెప్పేసి. హ్మ్. కొంచెం దాని గురించి చెప్తారా? ఓకే అండి. రైట్. ఓడిపోవటము, పారిపోవటము, ఒకసారి మనము వాళ్ళతోని కాంప్రమైజ్ అవ్వటం. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఇన్ఫీరియర్ అన్నట్టు, తప్పు అన్నట్టు, నెగెటివ్ అన్నట్టు, హ్మ్. నేరం అన్నట్టుగా సమాజం భావిస్తుంది. ఓడిపోవటం నేరం కాదు. హ్మ్. జింక పారిపోతుంది. హ్మ్. పులి వేటాడుతున్నప్పుడు జింక పారిపోతుంది. జింక పారిపోతుంది కాబట్టి జింక పిరికిది. జింక వేస్ట్. పోట్లాడాలి గానీ పారిపోవటం అంటే ఈ సమాజంలో ఎప్పుడు పోట్లాడాలి, పోట్లాడాలి, పోట్లాడాలి. పోట్లాడకుండా ఉండటానికి కూడా నువ్వు యుద్ధం చేయకుండా ఉండటానికి కూడా యుద్ధం చేయాలి. ఓకే. ప్రతిసారి యుద్ధమే జీవితానికి పరిష్కారం కాదు. యుద్ధం చేయకుండా ఉండటం కూడా ఒకసారి పరిష్కారం అవుతుంది. హ్మ్. ఈ సమాజం అనేది ఒక సామాజిక అరణ్యం అని చెప్తూ ఉంటాను. హ్మ్. ఇక్కడ పాములుంటాయి, కప్పలుంటాయి, తేళ్ళుంటాయి, కుందేళ్ళుంటాయి. బ్యూటిఫుల్‌గా ఉండేటువంటి పీకాక్ ఉంటుంది. హ్మ్. బటర్‌ఫ్లైస్ ఉంటాయి. నక్కలుంటాయి, తోడేళ్ళుంటాయి, ఎలుగుబంట్లుంటాయి, టైగర్. దేన్ని కట్టెతో కొట్టాలి? దేన్ని చెప్పుతో కొట్టాలి? హ్మ్. దేన్ని మనం హగ్ జేసుకోవాలి? దేనికి కనిపించకుండా పారిపోవాలని తెలుసుకోవాలి. హ్మ్. పాముని కట్టెతోనే కొట్టాలి. ఎందుకంటే అట్లా పొడవుగా ఉంటది కాబట్టి ఈజీగా కొట్టగలుగుతాం. హ్మ్. చెప్పుతో కొడతానికెళ్తే కాటేస్తది. తేలుని కట్టెతో కొట్టలేం. ఎందుకు? కట్టెతో కొట్టినా దానికి తగలదు. హ్మ్. చెప్పుతోనే. మంకీ వచ్చిందనుకోండి, మంకీకి రివాల్వర్ చూపించారనుకో దానికి తెలీదు. అవును. పారిపోదు మీదకి దూకుతది. అవును. దాని బదులు పిల్లో చూపించారు. అప్పుడేమైతది మంకీ? అది సైజ్ చూసి భయపడతది. హ్మ్. పిల్లో చాలా పెద్దగా ఉంది. రివాల్వర్ చాలా చిన్నగుంది. కాబట్టి మంకీ లాంటి యానిమల్‌కి మనం పిల్లోనే చూపించాలి. లేకపోతే ఈ ప్లాస్టిక్ చైరో ఏదో చూపించాలి. అప్పుడు హ్మ్. పారిపోతుంది. అలాగే మంచి బ్యూటిఫుల్‌గా ఉండేటువంటి మంచి యానిమల్స్ ఉంటే దగ్గరికి తీసుకోవచ్చు. పెట్ యానిమల్స్ ఉంటాయి. దగ్గరికి తీసుకోవచ్చు. హగ్ చేసుకోవచ్చు. టైగర్ వస్తుంది. హ్మ్. నేను సత్యమే పలుకుతాను. నేను నిజమే చెప్తాను. నేను వీరుడిని అని టైగర్ వచ్చినప్పుడు టైగర్‌కి ముందుకెళ్తే ఏం చేస్తుంది? హ్మ్. టైగర్ చంపేస్తది. చంపేస్తుంది. కదా! మరి టైగర్‌కి దొరకకుండా దాక్కోవటం అబద్ధం గదా! హ్మ్. అబద్ధం జీవితం ఎందుకు? అది అబద్ధం కాదు. అది అవసరం అక్కడ. హ్మ్. జీవితమే ముఖ్యం. ఏ వ్యక్తికైనా జీవితమే ముఖ్యం. తర్వాతే జీవితం తర్వాత ఏదైనా సరే. ఈ సమాజంలో నేను ఈ సమాజాన్ని యాక్సెప్ట్ చేసింది నా కోసం. హ్మ్. సమాజం కోసం నేను పుట్టలేదు. హ్మ్. నా కోసం సమాజంలో యాక్సెప్ట్ చేశాను. రైట్? నేను బ్రతికుండటం కోసం సమాజం. ఇక్కడ సహజంగా ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్షియలిజం ఎందుకు నేను చూసుకున్న కారణం చూజ్ చేసుకున్నా. ఇంతకుముందు ప్రీ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ అని ఉంటాయి. హ్మ్. అంటే ఏంటంటే అవన్నీ మత విశ్వాసాలతో కూడుకున్నటువంటివి. హ్మ్. అవన్నీ ఏంటంటే ఇక్కడ లేదు జీవితం ఎక్కడో ఉంది. ఏదో శక్తి కాపాడుతది. దాన్ని మనము ప్లీజింగ్ చేసేస్తే చాలు కాపాడుతదని ప్రార్థనలు, పూజలు, నమాజులు, హ్మ్. వాడికి వ్రతాలు, యాగాలు, బలులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. దాని తర్వాత మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ వచ్చినాయి. మోడర్నైజేషన్ ఫిలాసఫీ అంటే భౌతికవాదాలు. హ్మ్. ఇప్పుడు ఏంటవి రేషనలిజము, ఎథిజం, హ్యూమనిజం, కమ్యూనిజం ఇవన్నీ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్. ఇందులో ఏ శక్తి లేదు. మనిషి నిజము. హ్మ్. మనిషి భౌతికం కనిపించేదే నిజము. ఇక్కడ గూడా దాంతోనే ముందుకు వెళ్ళాలని మోడరైజేషన్ ఫిలాసఫీస్ వల్ల ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగింది. కానీ ఈ ఫిలాసఫీస్ వల్ల కూడా లక్షల మంది అమాయకులు చనిపోయారు. హ్మ్. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. హ్మ్. ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఇండివిడ్యువల్ యొక్క ఇంపార్టెన్స్ లేదు. హ్మ్. సమాజం కోసం అక్కడైనా సమాజం కోసమే, హ్మ్. ఇక్కడైనా సమాజం కోసమే ఇండివిడ్యువల్‌ని జీవితాన్ని ఫణంగా పెట్టటాన్ని గ్లోరిఫై చేయబడుతుంది. హ్మ్. గొప్పతనంగా చూపించబడుతుంది. హ్మ్. కానీ ఒక కాంక్రీట్ ఇండివిడ్యువల్‌కి కావాల్సిందేంటి? అతని అవసరం ఏదైతే ఉందో హ్మ్. అది గుర్తించట్లేదు ఈ ఫిలాసఫీస్. హ్మ్. ఎప్పుడైతే పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ వచ్చినాయో, ఈ పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ హ్మ్. ఇక్కడ ఇండివిడ్యువల్ ఇంపార్టెంట్. హ్మ్. మనిషి కోసం సమాజం. హ్మ్. ఈ అంతకు ముందున్నటువంటి ఫిలాసఫీస్ అన్నీ ఏంటంటే సమాజం కోసం మనిషి. కాకపోతే ఆమెకు పెట్టేసి. సమాజం కోసం మనిషి. హ్మ్. ఇక్కడ కానీ ఈ ఫిలాసఫీస్‌లో ఏమవుతుందంటే మనిషి కోసం సమాజం. మనిషి తన జీవితం కోసం తను ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చంటే ఇతరులకు హాని కల్పించమని కాదు. హ్మ్. ఖచ్చితంగా సమాజాన్ని యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు. అందుకని చాలామంది ఎగ్జిస్టెన్షియలిజంని ఏమంటారంటే ఎగ్జిస్టెన్షియలిస్టులు
యాంటీ సోషల్ ఏమో అని అనుమానపడుతూ ఉంటారు. హ్మ్. ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ నాట్ యాంటీ సోషల్. హ్మ్. కొంతమంది సర్వసంగ పరిత్యాగులు ఉంటారు. హ్మ్. వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్షియలిస్ట్ కాదు. యాంటీ సోషల్ కాదు, సామాజిక జీవులు కాదు, సర్వసంగ పరిత్యాగులు. వీళ్ళందరూ సొసైటీ బేస్ మీద ఉన్నారు. హ్మ్. యాంటీ సోషల్ సొసైటీని బేస్ చేసుకొని ఆ సొసైటీకి విరుద్ధంగా చేస్తున్నారు. సోషల్ బీయింగ్స్ సొసైటీలోనే ఉన్న వాటిని బ్లైండ్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు. సర్వసంగ పరిత్యాగి సొసైటీకి దూరంగా బ్రతకాలి అని సొసైటీలో ఉన్న నియమాల్ని చేయకుండా ఉంటున్నారు. ఎగ్జిస్టెన్షియలిస్ట్ అనే అతను ఒక ఎసోషల్. ఎసోషల్ అంటే ఏంటి అనంటే సంఘరహితుడు. హ్మ్. సంఘరహితుడు అంటే ఈ సంఘంలోనే ఉంటాడు. సంఘంలో ఉన్న నియమాల్ని గౌరవిస్తూ ఉంటాడు. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ సంఘం యొక్క ప్రభావంలో తను హ్మ్. పడకుండా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇండివిడ్యువల్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చెప్పామంటే ఎగ్జిస్టెన్షియలిస్ట్ అనేవాడు ఈ ఈ జింక పారిపోవటం అనేది హ్మ్. ఓడిపోవటం కాదు. హ్మ్. తన జీవితం అని చెప్పాము. ఓకే. రైట్ అమ్మా?